నీకు గ్యాస్ నీకు చూడండి కావాలంటే అంత వేడి వేడి తనం మీద చల్లదల చుట్టూ వస్తుందా లేదా కాదా వస్తుంది. వేడి వేడి పనం మీద చల్ల నీళ్ళు ఏమవుతుంది దాని మంట కాదు గ్యాస్ వచ్చేస్తుంది. అదే గ్యాస్ నీకు అది అరిగింది అనుకున్నాను, అరిగింది గ్యాస్ బయటకు వచ్చింది అంతే. నీకు ఇంకా గ్యాస్ పెరిగిపోతుంది. నువ్వు అనుకున్నావు అడగాలంటే బాగా తినేసాం కదా ఇంకా ఎక్కువ కోరి తెచ్చుకున్నట్టే. అది మనం చేసే తప్పులు. తిను శుభ్రంగా తిరుగు కాసేపు అటు ఇటు అసలు తినడమే తగ్గించుకో. ఎక్కువ తినకూడదు, ఎక్కువ బాగా విధి మీరు ఎక్కువ తినకూడదు. మనం క్వాంటిటీ ఎంత తక్కువ తినకూడదు, అంత ఎక్కువ తినకూడదు. పద్ధతిగా తినాలి, సరిపడంత ఎంత తినాలి. ఇలా బాగుంది కదా అని తినేసామనుకో, తినేది ఏం చేయాలి? తినేది ఏం చేయాలి? సాయంకాలం కంట్రోల్ చేయాలి, తగ్గించాలి. సాయంకాలం పొద్దున ఎక్కువ తినేసాం కదా, మధ్యాహ్నం తగ్గించాలి. సాయంకాలం అయిపోయి సాయంకాలం ఏం చేయాలి? ఎన్నింటికి తినాలి? పోయిన లేట్గా తినాలి. 6:30 తినేస్తాను. 6:30 నీకు అరగదు. మళ్ళీ నీకు తిన్న తర్వాత ఏమంటుంది? స్టాక్ అయిపోతుంది. నీకు మిషన్ అరగదు. ఆ అరగత ఏమవుతుంది? పక్కన పెట్టాలి. అని చేత నీకు క్లీన్ అవ్వదు. క్లీన్ అయింది మన బాడీకి. తినడం అరగడానికి అరగడం ఒకటే కాదు, రాత్రిపూట అరగడానికే కాదు, మన బాడీకి నిద్రపోయేది. క్లీన్ చేసుకుంటాను కోసం నీకు ఎక్కడెక్కడ ఏ పదార్థం ఎక్కడ చేయాలనేది పడుకున్న తర్వాత మొదలవుతుంది. నీకు సరఫరా, మొత్తం సరఫరా ఎక్కడెక్కడ క్లీన్ ఏదైనా చెప్పుకున్నా. సపోజ్ అందుకనే నిద్రపోయి లెగ్గానే నీకు కళ్ళు కూడా నీకు పుసులు వస్తుంది. ఎందుకు వస్తాయి? కళ్ళకు కూడా క్లీన్ చేసుకుంది. పుసులు వచ్చిందండి, నీకు నిద్రపోకుండా ఉన్నాయి పుసులు రావు. నిద్రపోయినాక తెల్లారి లైట్గా పుసులు అంటే కళ్ళ కానించి అన్నీ నీకు క్లీన్ చేసుకుంటూ వస్తుంది నీ బాడీ. దానికి టైం ఎక్కడ ఇస్తున్నావు? నువ్వు ఇవ్వట్లా. తిండి ఏంటి? నువ్వు తినేసావు 11, 10:30 తినేసావు. అది నీకు అరగడానికే టైం పడుతుంది. 3 దాకా చేసుకుంటుంది. కనీసం 6 గంటల 5 గంటలు పడుతుంది అరగడానికి. అది దాని మీద ఫస్ట్ వచ్చిన దానికి కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఫస్ట్ ఏది పట్టుకోదు, అది చేస్తుంది, అయిపోతుంది. అక్కడి నుంచి 2 గంటలు మళ్ళీ వేసిపోతావు. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ మాట్లాడుతావు. మళ్ళీ అదే అంటే నీకు క్లీన్ చేసుకుందానికి బాడీకి ఇవ్వలేదు. అంచేత ఉన్నదనేది ఏం చేస్తుంది? పక్కన పెట్టాలి. రేపు చేసుకుందాను పోస్ట్పోన్ చేస్తుంది. ఆ పోస్ట్పోన్ చేయడం వల్ల ఒక పక్క నుంచి వెళ్ళిపోతాడు. లావు అయిపోతుంటాడు, గ్యాస్ పెరిగిపోతుంటాడు, ఎదురవుతుంటాడు. ఎందుకు వస్తాయి? మనం దానికి సరిగ్గా ఇవ్వట్లేదు. చూపు మనం ఎందుకు మనకి చేస్తుంది? నువ్వు సరిగ్గా పడుకోవట్లేదు, దానికి రెస్ట్ ఇవ్వట్లేదు. అని చేత నీకంటే 12 గంటల దాకా తీసుకుంటారు. ఇక్కడ కళ్ళకి రెస్ట్ ఇచ్చావు ఏమని చెప్తుంది? దాని తర్వాత నొప్పి వచ్చేస్తుంది, కాలు ఏడుస్తుంది అని చేసావు అని చెప్తుంది. పొద్దున్న 8 బ్రేక్ఫాస్ట్ అంటే మనం బ్రేక్ చేస్తామన్నమాట. ఫాస్టింగ్ బ్రేక్ చేస్తే బ్రేక్ఫాస్ట్. ఫాస్టింగ్ అంటే పొద్దున్న ఏం తినకుండా ఉంటాం కదా, రాత్రి నుంచి ఏం తినకుండా ఉన్నాం కదా, అంటే ఫాస్టింగ్లో ఉన్నాం. రాత్రి 6:00, 6:30 తినేసాం, ఫాస్టింగ్లో ఉన్నాం. అక్కడి నుంచి మనం మళ్ళీ ఎప్పుడు 7 కానీ మళ్ళీ 7 గంటలు 12 గంటలు ఫాస్టింగ్లో ఉన్నాం. ఏం తినకుండా ఫాస్టింగ్లో ఉన్నాం, అది తెలియకుండానే. అందుకని ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తామన్నమాట. అది బ్రేక్ఫాస్ట్. ఫాస్టింగ్ బ్రేక్ చేసి బ్రేక్ఫాస్ట్ 7 నుంచి 8 తినేసేది. వాటర్ తాగేసినాక శుభ్రంగా వాటర్ తాగేది ఇంకా ఆకలి బ్రహ్మాండంగా బాగా వాటర్ తాగేది. శుభ్రంగా చేసుకొని ఏ పనులు చేసుకొని శుభ్రంగా తినేసి తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం 6:00, 6:30, మ్యాక్సిమం 7 తినకూడదు. మీరు చేసుకోండి, కట్ అయిపోతుంది. కూలీలు మానేయండి, బయట జంక్ ఫుడ్ తినే మానేయండి. మైదా పిండితో చేసిన వస్తువులు ఏ వస్తువు కనబడదు. కొబ్బరి బొండాలు మైదా పిండి ఎదురు పెడతారు. అసలు పంట కోసం పెడతారు దాని అన్నీ మీ పూరీలు చపాతీలు ఇవన్నీ మైదాతో చేపిస్తారు. మైదా మీకు ఏమో తెలుసా? అది నీకు బంక తయారు బాగా ఊపాయి ఇది కాదు. మైదా పిండి వస్తుంది అవన్నీ చేసుకుని మీకు ఫ్రూట్స్ బాగా తినాలి. అయితే మనకి దేవుడు ఇచ్చిన వరాలు అయినాయి, మనం ఎన్ని వదిలేసాం, కొత్త రకాలు వాడతాం అన్నమాట. ఫ్రూట్స్ తినకుండా శుభ్రంగా మన స్కూల్ లెగ్గులు అవి నీకు ఎక్క కొబ్బరి బొండాలు లేకపోతే 200 రూపాయలు, లేకపోతే నీకు డ్రింక్ కూడా 20 రూపాయలే. నీకు డ్రింకులు 20 రూపాయలు. దాంట్లో 200 వస్తుంది గ్యారెంటీగా. కొబ్బరి బొండం 200 వస్తుంది. ఏం తాగకూడదు. ఇక బయట ఏం తాగకూడదు. తాగొచ్చు, లెమన్ కూడా పర్లేదు.
అప్పుడు మామూలుగా అంటే ఐస్ వేస్తాడు కదా, ఐస్ వేయకూడదు ఇక. మనం తయారు కూలింగ్ చేసుకోవాలి. అనేది ఉండకూడదు. ఐస్ ఉండకూడదు, ఐస్తో పనికిరాదు, ఐస్ వేయకూడదు. లోన చల్లనేది ఎప్పుడు వెళ్ళకూడదు, మాదిరి వెళ్ళదు, చల్లని పదార్థాలు వెళ్ళకూడదు. వెళ్తే నీకు గ్యాస్ చల్లని పదార్థాలు వెళ్ళకూడదు, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. నీకు ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, తలపోటు రాదు, జ్వరం రాదు. నాకేం జ్వరాలు తలపోట్లు ఎప్పుడు రాదు. కరోనా కానీ ఇంతవరకు నాకు ఎప్పుడు ఏం లేదు, ఏం లేదు. ఎప్పుడు తలపోటు కూడా రాదు, ఏం రాదు. ఇంకొస్తుంది మనం ఉన్న తినే కూరగాయలు ఎక్కువ తినండి, కూరగాయలు ఎక్కువ తినాలి. ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్ జ్యూస్ తాగండి. జ్యూసులు కూడా బయటనే కాదు, ఆడ మళ్ళీ వేసేయాలి. మనం జ్యూస్ తాగుతాం. మనం బత్తాయి కదా చూసినా సరే మనం తినప్పుడు దానికి ఉంటాయి కదా పల్పీలు, అవి ఆటతో కూడా తాగేయాలి. ఓన్లీ గిన్నెలు తీసేసి మిగతా తాగేయాలి. మనం దాన్ని చేసి ఉడగొట్టేసేసి తాగుతాం. ఎందుకంటే దాని అసలు దాంట్లోనే ఉంటుంది, దాంట్లోనే ఒక మొత్తం ప్రోటీన్ అంతా. అంచేత ఏది ఒక క్యారెట్ తిన్నా మొత్తం క్యారెట్తో జ్యూస్ తాగేయండి. అది చేస్తే నీకు ఆరోగ్యం బ్రహ్మాండం. జ్యూసులు, ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అని అన్ని ఫ్రూట్స్, జాంకాయ, బత్తాకాయ, నమ్మకాయ, ఏదైనా జొన్న పొత్తు అంటే ఏదైనా మంచిది. ఏ సీజన్లో తినే ఇప్పుడు అన్ని తినే ఏం కాదు. ఎన్ని తింటే అది మంచిది. ఆ ఎక్కువ తినేది వల్ల అన్నం తగ్గించేయచ్చు ఆటోమేటిక్. అంతేగాని కఠోరమైన దీక్షలు, కఠోరమైన ఎక్సర్సైజులు ఏం చేయక్కర్లా. ఏం చేయకుండా తగ్గిపోతాం. నీకు ఆటోమేటిక్గా నీకు ఒక సపోజ్ మీ ఆడియో నమ్మిని ఎవరైనా వాడుతున్నప్పుడు ఇవన్నీ వాడించండి. తర్వాత వాడే ముందు టెస్ట్ చేయించుకోండి ఎంత ఉందో. తర్వాత ఒక 2 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించండి, తగ్గిపోతుంది. నువ్వు అదే టాబ్లెట్ వాడుతున్నావు, మరి ఇప్పుడు ఎందుకు తగ్గింది? ఇవంటే నీ ఆహార అలవాటు మార్పించు. తగ్గిపోయింది కూడా నెమ్మదిగా ఏం చేస్తామంటే 100 పవర్ వాడతాం కదా, 75 పవర్ వాడతాం. ఇంకా మళ్ళీ 2 నెలలు వాడుతుంది, మళ్ళీ 50 వచ్చి తగ్గిపోద్ది. నీకు ఆల్రెడీ ఏముంది నాకు ఆటోమేటిక్గా అంటే ఒకేసారి మారితే ప్రమాదం. ట్యాబ్లెట్ మానకూడదు, అలవాటు అయింది కదా శరీరానికి, ఒకేసారి మానకూడదు. దాన్ని వాడుతూనే మనం ఎన్ని నమ్మకం దాన్ని తగ్గించుకుంటున్నాం, పవర్ తగ్గిస్తాం ఆటోమేటిక్గా. థైరాయిడ్ మా మిస్సెస్ థైరాయిడ్ వచ్చింది, 150 పవర్ వాడు, 25 పవర్ వాడు, గులాబ్ అయిపోయింది, ప్రసన్నం అయిపోయింది. ఏం లేదు, ఏనా డాక్టర్ ఏం లేదు. అదే ఏం డాక్టర్ కూడా తీసుకెళ్తాం, ఏ కంట్రోల్గా సర్కారు ఏదో అంటే అది వాడదు. డాక్టర్ దగ్గరికి లేదు, ఏం లేదు. ఒకసారి చూపించుకున్నాం, ఎప్పుడన్నా 3-4 సార్లు టచ్ చేయించుకుంటాం, తగ్గింది. సార్ ఇది మనం చూసుకోక్కర్లేదు. ఇల్లు గదిలో ఓ ట్యాబ్లెట్ రాస్తారు, పనికిరాని అంటే శాశ్వత పరిష్కారం ఎవరు చెప్పరు. శాశ్వత పరిష్కారం అనుకుంటే మన సమస్య పరిష్కారం ఎప్పుడైనా ఏ సమస్య అయినా ప్రతి సమస్య పరిష్కార మార్గం ఉంటుంది, తెలియక మనకి అదే చేసుకోవాలి.